జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. స్వామి, ప్రతి ఒక్కరికి నేను తెలియచేసుకునేది ఏమంటే కొంచెం ఆలోచించండి. మనిషికి మనశ్శాంతి అనేది కరువు అవుతుంది ఇప్పట్లో. ఆ మనశ్శాంతి ఎట్లా కరువు అవుతుంది అంటే అది పెద్ద, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే, ఏంది నాకు మనశ్శాంతి లేదు, ఏంది నాకు మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేదు అనేది అదేం అదంత కదా వచ్చేది కాదు, అది మనం చేసుకునేది కొన్ని విషయాలకు మాత్రమే. నేనేమంటానంటే 100 విషయాల్లో ఒక 10% మాత్రం నీకు మనశ్శాంతి లేకుండా జరిగేది, మిగిలిన నువ్వు 90% నీకు నువ్వు సృష్టించుకునేటివి ఇవన్నీ. నేనేమంటానంటే ఒక విషయం ఏదన్నా ఏదో జరిగిపోయి ఉంటుంది, దాని కాలం తగ్గట్టుగా దాన్ని రిపీట్ చేసి రిపీట్ చేసి రిపీట్ చేసి రిపీట్ చేసి పలానోడు నాకు ఆ పని చేసినాడు, పలానోడు నాకు ఆ పని చేసినాడు, వాడి నుంచి నాకు మనశ్శాంతి లేదు, వాడు నాకు మోసం చేసినాడు, వాడు నాకు మోసం చేసినాడు, వాడు మోసం చేసినాడు లేదని లేదు. ఆ మోసం చేసినాడు అనేది నువ్వేమంటే ఒకసారి మనసులో పెట్టుకొని దాన్ని వదిలేసుకోవాలి దయచేసి. ఎందుకంటే సృష్టిలో నువ్వు ఏమన్నా మోసపోయినా కూడా, నువ్వు ఎవరి నుంచన్నా అవమానపడినా కూడా, నువ్వు ఎవరి నుంచైనా దెబ్బతిన్నా కూడా, నువ్వు ఎవరి నుంచైనా ఏది రకమైన ఎటువంటి విషయాలకైనా కూడా నువ్వు ఎదుటి వ్యక్తి నుంచి, ఒక మనిషి నుంచి నువ్వు ఏదన్నా బాధపడిండావంటే నీకు చేతయ్యేంత వరకు నువ్వు పోరాడు దాని విషయంలో. దాన్ని దయచేసి రిపీట్ మాత్రం చేసుకోవద్దా. రిపీట్ చేసుకునేది ఏమంటే మనిషికి ప్రెజర్ పెరగంగా ఆకిలి కాదు, దయచేసి అర్థం చేసుకోండి. నిద్ర రాదు, భోజనం చేయవు, నిద్రపోవు, టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఆ భోజనము మనిషికి కావాల్సింది ఏమంటే చూడండి, బాగా ఆలోచన చేయండి. మనిషికి ఆకలి నిద్రే. ఆరోగ్యం మనిషికి ఎక్కడన్నా ఉందంటే ఒక ఆకలి నిద్రకు తప్పి అంతకు మించి ఇంకేంది లేదు దయచేసి. దానికోసమే ఈ మహానుభావుని దృష్టిలోకి రాండి, మహానుభావుని పూజించండి. ఎందుకు చెప్తారంటే ఎక్కడ దొరకలేని ప్రశాంతత ఒక దేవస్థానంలో దొరుకుతుంది. బాగా ఆలోచించేది దీన్ని, ఏదో చెప్పేది కాదు, దాని గురించి కొద్దిగా ఆలోచించండి దయచేసి. దేవస్థానం పోతే కూడా మనం ఎట్లా చూడాలంటే, మహానుభావుని ఎట్లా చూడాలంటే ప్రశాంతమైన మనసులో, ప్రశాంతమైన మనసుతో. ఒకసారి నువ్వేం చేస్తావంటే దేవస్థానం పోతే దేవుని నేను ముక్కుంటా అంటే నీ ఫోన్ రింగ్ గర 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 రింగ్ 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 సౌండ్ వస్తానే ఉంటుంది. దయచేసి దేవస్థానంలో పోయినప్పుడు ఏం చేస్తారంటే మొబైల్ స్విచ్ అన్న ఆఫ్ చేయండి, లేకుంటే సైలెంట్లో అన్న పెట్టండి. నీకు వచ్చే ఫోన్ నీకు తెలియకూడదు దయచేసి. అది ఎంత ఇంపార్టెంట్ అయినా కానీ నువ్వు చేసేది ఏం చేసేకపోతే నువ్వు పోయిండేది మనశ్శాంతి కోసం. మళ్ళీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి విషయానికి మొబైల్ అనేది చాలా డిస్టర్బెంట్ అవుతుంది. కరెక్ట్ కదా ఈ విషయము. దానికోసం ఏం చేస్తావంటే నువ్వు మొబైల్ అనేది సైలెంట్లో అన్నా పెట్టు, లేకుండా పోతే దాన్ని స్విచ్ ఆఫ్ అన్నా చేయి. ఎంత అవసరం ఉన్నా కూడా నువ్వేమంటావు, నేను చెప్పే విషయంలో ఒకసారి నువ్వు గుంతలో పడినావు, ఓకే, నువ్వు అక్కడి నుంచి పైకి రావాలా. నువ్వు అది ఆలోచిస్తావా, వచ్చిన ఫోన్లన్నీ వాడికి ఎవరికో కడుపు నొచ్చింది, వాడెవడో ఇక్కడ పోయినాడంట, ఇంకోటి ఇదేందో ఇంకొక పని అంట, వాళ్ళు ఎవరో సామాన్లు తెచ్చకపోయినారంట, దానికి ఆ సైజు కావాలా, ఇట్లా వస్తా అంటే దయచేసి ఆలోచన చేయండి. ఉండాలా ఫోన్ కూడా ఎంతవరకు, ఒక లిమిట్ వరకు ఉండాల. ప్రతిదానికి ఫోన్ వాడి 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 అది కూడా మనిషికి, దయచేసి నువ్వు ఎంత ఫోన్ మాట్లాడతావో, ఎంత ఫోన్ చూస్తావో అది కూడా మనిషికి హెడ్ఏక్. ఒక నిద్ర రాదు, కండ్లన్నీ పీక్తాయి, కంటి చూపు కూడా తగ్గుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఒకసారి గుర్తు చేయాలని చెప్పి ఆ విషయము. దాని గురించి నువ్వు ఎక్కడన్నా ఒక ప్రశాంతత కోరుకున్నావంటే దయచేసి మొబైల్ని అవాయిడ్ చేయండి. తెలుసుకోండి దాంట్లో ఇంపార్టెంట్ ఎంతవరకు ఉంటుంది. మొబైల్ నుంచి నీకు ఎంత ఉపయోగం ఉంటుందో అంత నష్టం కూడా ఉంటుంది. 50-50 ఛాన్సెస్. ప్రతి ఒక్కటి బ్రిటానియా 50-50 అన్నట్ల ఇది కూడా అంతే. ప్రతి ఒక్కటి కూడా ఇది ఒకే దాంతో ఏది కూడా జరగదు. దయచేసి మంచి ఎంత ఉంటుందో చెడ్డ అది కూడా అంతే ఉంటుంది. దానికోసం మనకు ప్రశాంతత కావాలా, మనసు నెమ్మది ఉండాలా. ప్రతిదాన్ని మనం రిపీట్ ఎప్పుడు చేసుకుంటాము లైఫ్లో, ఆ రిపీట్ అని ఎప్పుడు సూది ఎత్తుకొని ఆల్రెడీ అయ్యిండే గాయంకి సూది ఎత్తుకొని కూర్చుతే ఎట్లుంటుందో ఆ రిపీట్ అనేది కూడా అట్లే ఉంటుంది. దయచేసి నీ పక్కలో ఇంకొక విషయము, నువ్వు ఈ విషయాన్ని రిపీట్ చేస్తా అంటావు, నీ పక్కలో ఉండేవాడు ఇని 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 వాడేమంటాడంటే అవును కరెక్ట్, కరెక్ట్, నాగయ్య చాలా బాధపడినాడే, నాగయ్యకి చాలా బాధలు వచ్చిండే, వాడి నుంచే జరిగిండేది, వీడి నుంచే జరిగిండేది. ఆ నాగయ్య మర్చిపోయినా కూడా మనం పక్కన ఉండేవాళ్ళు ఉంటామే ఇట్లా కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. దయచేసి నువ్వు మానవ జన్మలో నువ్వు ఎట్లు పోయినా కూడా కొన్ని విషయాలు కొంతవరకే వాడుకోవాలా దయచేసి. ఇప్పుడు ఆ కాలంలో ఎట్లంటే యుద్ధం చేసిన కూడా యుద్ధం చేసి అని చెప్పి యుద్ధం గురించి ఆలోచిస్తారు. యుద్ధం అయిపోతేనే వచ్చి ప్రశాంతంగా పనుకుంటారు.
దాని గురించి ప్రణాళిక చేసేవాళ్ళు, ప్లాన్లు చేసేవాళ్ళు వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు ఆ పనులు చేసుకుంటా అంటారు. రేపెట్లా యుద్ధం చేయాలా, రేపెట్లా పోరాడాలా, రేపు మనం చేయాల్సిన ఇదేమిటి, మన సైన్యాన్ని ఎట్లా పంపించాలా, ఎదుటి వ్యక్తితో ఎట్లా ఎదుర్కోవాలా, వాళ్ళు ఆ ప్లాన్ చేసే వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు ప్లాన్ చేసేస్తారు, యుద్ధానికి పంపించేస్తారు, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. దయచేసి ఆలోచన చేయండి. అది పోరాడేవాడు ఏం చేయాల, పోరాడేంత వరకు పోరాడాలా. పోరాటం అయిపోతేనే ఈ శరీరానికంటూ ఒక ఫ్రీడమ్ ఇడల్లా. ఇప్పుడు ఏమైపోతుందంటే బాగా ఆలోచించండి. ఈ మొబైల్ కూడా ఛార్జింగ్ ఉండేంత వరకు వాడుకుంటావు నువ్వు. అది ఛార్జింగ్ అయిపోతే ఏం చేయాలి, దానికి రెస్ట్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టాలా. అట్లా నువ్వు వాడుతున్నావు అంటే పేలిపోతుంది. మనిషి కూడా అంతే. ఈ శరీరము కూడా ఒక అద్దు అనేది ఉంటుంది. శరీరం కూడా ఎక్కడ లేని టెన్షన్, ఎక్కడ లేని ప్రెజరు, ఎక్కడ లేని నొప్పులు పెడితే వాడు పడతాడంట. వాడు ఏమిటికన్నా చేత వాడు పడతాడు. కాకుండా పోతే వాడి శరీరం ఏమవుతుంది దయచేసి ఆలోచించండి. వాడు పడతాడు, వాడి మైండ్ ఎంత అప్సెట్ అవుతుంది బాగా ఆలోచించండి. పడతాడు చేస్తాడు అని చెప్పేసి ఒక మనిషికి విపరీతమైన ఎత్తుకొని ఒక రాయి ఎత్తుకునే వానికి ఎత్తుకుపోయి 10 రాళ్ళు ఎత్తితే ఏమైపోతాడు, కింద పడతాడు, తల మీద పడుతుంది. తను లేలేడు, ఒక రాయి కూడా ముందుకు పోదు. ఉండే రాళ్ళతో పాటు ఇంకా 10 రాళ్ళు మీద వేసుకుంటాడు. అట్లా ప్రతి విషయము మనిషి ఏ విషయం చేయాలన్నా కూడా ఒక ప్రశాంతత ఉండాలా, ఒక మనశ్శాంతి ఉండాలా. చూడండి, బాగా ఆలోచన చేయండి. నువ్వు ఎప్పుడు ఎక్కువ గట్టిగా మాట్లాడతావో, ఎప్పుడు నువ్వు ఎక్కువ ప్రెజర్ తీసుకుంటావు, బీపీ అనేది ఒకటి, దానికి ఒక పేరు ఉంది బీపీ అని. అప్పుడు ఏం చేయాలి, బీపీ ఎక్కువైపోయింది, పడిపోయినాడే, బీపీ ఇదైపోయింది అట్లా. అది దానికోసం ఒక ప్రశాంతత. బీపీ పెరిగేది ఎందుకు, మనిషి పడేది ఎందుకు, మళ్ళీ హాస్పిటల్కి పోయేది ఎందుకు, నువ్వు కోలుకునేదానికి మళ్ళా నెలలు టైం ఎందుకు, మళ్ళా ఖర్చు ఎందుకు, నిన్ను మళ్ళీ తీసుకొని పోయి పిలుచుకొని వచ్చే మనుషులకి పని ఎందుకు. కరెక్ట్ కదా ఈ విషయం చెప్తా ఉండేది. దానికోసం నేనేమంటే ఒక ప్రశాంతత కోరుకోండి. నీకు జరిగింటుంది లేదని లేదు, ప్రతి ఒక్కటి జరిగింటాయి. చెప్తాను లేదా, యుద్ధం చేసే వాళ్ళు అంతగా ఆలోచన చేయరు. మనం ఈ బతికే దానికోసం ఇంత ఆలోచన చేస్తున్నాం. వాళ్ళు పోతే ప్రాణాలు వెళ్ళిపోతాయి స్వామి. డైరెక్ట్గా యుద్ధం చేసే వాడికి పోతే ప్రాణాలే వెళ్ళిపోయేది. ఒకరిని చంపాలా, లేదంటే వాడు సావాలా, ఈ 2 ఆప్షన్లు వాళ్ళకి. మరి అట్లా కాదు కదా. మనం కావాల్సిగా ఎప్పుడో ఏదో వచ్చి గుండు మీదకు పడుతుందంటే ఈ పొద్దే దాని గురించి ఇంకొక 100 ఏళ్ళు అయినాక నీకు ఒక గుండు మీదకు పడుతుందంటే ఈ పొద్దే దానికి ప్రణాళిక చేసుకొని ఆ గుండు పడుకుని ముందే మనం వెళ్ళిపోతాం. దయచేసి మానవ జన్మ ఎందుకంటే ఉండేది, బాగా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ. దానికంటూ ఒక విలువ ఉంది. మానవ జాతికంటూ ఒక విలువ ఉంది. మానవునికి అనేక శక్తులు ఉన్నాయి. దయచేసి ఆ శక్తులు ఏమంటే మర్చిపోతున్నారు. దయచేసి శక్తులు అంటే మాయ మంత్రాలు వేసేటి ఒక శక్తులు అంటే ఎట్లు ఉంటాయంటే నేను చెప్పేది బాగా ఆలోచన చేయండి. నువ్వు ఎటువంటి నిర్ణయం అన్నా తీసుకోగలవు. నువ్వు ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించగలవు. ఓకే, నీకు వచ్చిన సమస్యని నీకు నువ్వే పరిష్కరించగలవు. ఆ శక్తి నీలో ఉంది, దాన్ని బయటికి తీవు. ఎగ్జాంపుల్ నేనే చెప్తాను చూడండి. నాకు ఒక ఇల్లు లేదు. సీరియస్ విషయం ఇది, అబద్ధం చెప్పట్లే ఈ విషయంలో. నాకు ఒక ఇల్లు లేదు, నాకంటూ ప్లేస్ లేదు. ఇప్పుడు ఇక్కడ బాడిగ రూమ్లో ఉన్న వాళ్ళు గదిమేసి వెళ్ళిపోవాలా, ఓ బాడిగింట్లో ఉన్న గదిమేసే నేను వెళ్ళిపోవాలా. దయచేసి అర్థం చేసుకోండి. కానీ నాకు లేదు అంత టెన్షను. ఇంకొక దగ్గర బాడికి కట్టుకుంటాం, ఇంకొక ఇంట్లో ఉంటాం, ఇంకొక షాప్లో ఉంటాం. సొంత ఇంట్లో కూడా మళ్ళీ ఇంత దీని గురించి చాలా ఆలోచిస్తారు. నేను బాడిగింట్లో ఉండేవాడు, నాకే లేదు ఇది. సొంత ఇంట్లో ఉండేవానికి చాలా టెన్షన్ ఉంటాయి. ఎందుకు? ఉండే స్థానం లేదండి నాకు. ప్రశాంతంగా ఉన్నాం కదా. దేవుని సేవ అనేది మనిషికి చాలా ప్రశాంతత. దేవుని వాక్యం అనేది మనిషికి చాలా ప్రశాంతత. జరిగిపోయింది దయచేసి రిపీట్ చేసుకొని దాని నుంచి వచ్చేదంటూ పోయేదంటూ 2 జరగవు. వస్తే రోగం రావచ్చే కానీ వచ్చేది పోయేది 2 జరుగు. రిపీట్ ఎందుకు లైఫ్లో? దాన్ని మాటికి ఆలోచన చేసుకునేది ఎందుకు? తెగిలిన గాయం ఎట్లో తెగిలింది, అయ్యే పని ఎట్లో అయింది, దాన్ని ఎందుకు రిపీట్ చేసుకునేది? వాస్తవం కదా ఈ మాట. ఇప్పుడు ఒక పిల్లోడు వాళ్ళ కృషి ఎట్లుంటుందంటే ఒక జాబ్ కొట్టాలంటే బాగా ఆలోచన చేయండి. ఒక పని ఒక పక్క నుంచి చేసుకొని వెళ్ళిపోతా అంటాడు. జాబ్ చేయాలంటే ఏం చేస్తాడంటే పాపం తను ఎల్కేజీ, యూకేజీ, 1వ క్లాసు, 5వ క్లాసు, 10వ క్లాసు, తర్వాత కాలేజు, ఇంటరు, డిగ్రీ
ఇవన్నీ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఏం దానికి పోతావు, అది మళ్ళా చదువుకొని దాంట్లో పాస్ అయ్యి ఆడ ఎగ్జామ్లో పాస్ కావాలా, ఆ జాబ్ వచ్చే లోపల తన 30 ఏండ్లు కష్టపడాలా లెక్కేసుకోండి. 30 ఏండ్లు కష్టపడితే అది రావచ్చు పోవచ్చు. చూడండి ఎట్లుందా విషయం. అంత దానికి వాళ్ళ ప్రెజర్ ఎట్లుంటుందంటే అంత ప్రెజర్ ఉంటుంది. చదువులో కూడా చాలా పిల్లలు కుసించిపోతున్నారు. దయచేసి వాళ్ళ నీకు పెద్దోళ్ళ కన్నా నేను ఎక్కువ ఏం చెప్తానంటే, నాకు తెలిసిన విషయం ఏం చెప్తానంటే, పిల్లోళ్ళు చాలా కుసించిపోతుంటారు. వాడు చదువుకోలేదంటే వాడిని ఉదికేసేదే. వాడు చదువుతాడు, దాని నుంచి ఏమొస్తుంది ఏం లేదు, అది వేరే విషయం. చిన్న పిల్లోనికి 5 ఏండ్ల పిల్లోనికి కూడా హింస అయిపోయింది ఇప్పుడు చదువు విషయం. వాడు చదువుకోవాలా లేదని లేదు. మీరు టార్గెట్ ఏమంటే అందరికన్నా బాగా చదవాల, అది చెడ్డది. చదువు అందరికన్నా బాగా చదవాల, నా ఫస్ట్ ర్యాంక్ రావాలా. అందరూ ఫస్ట్, ఇప్పుడు 100 మంది ఉంటారు, 100 మందికి ఫస్ట్ ర్యాంక్ రావంటే ఎక్కడ వస్తుంది? దయచేసి ఆలోచించండి. అట్లా ఆ పిల్లోళ్ళకి కూడా పిల్లప్పటి నుంచే అంత టార్చర్ ఉంటుంది. నువ్వు పెద్దోడు, ఒక ఇంటికి చాలా ఇంపార్టెంట్. నువ్వు నీ నుంచి ఎంత అవసరం ఉంటుందో, ఎట్లా అంటే ఇంటికి పునాది ఉన్నట్లే, పెద్దోడు అంటే ఇంటికి పునాది ఉన్నట్లే. ఆ పునాది ఉంటేనే కదా అన్ని గోడలు, దానికి అంత టాపు, దానికి ఒక రంగులు, దానికి కిటికీ, దానికి ఒక వాకెండ్లు, దాంట్లో ఒక ఫ్యాను, దాంట్లో ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి పెద్ద నువ్వు. వాళ్ళ భార్య అయినా భర్త అయినా దయచేసి ఆలోచన చేయండి. నువ్వెంత స్టాండర్డ్గా ఉండాలా? నువ్వు కుళ్ళేది అవసరమా? నువ్వు బాధపడేది అవసరమా? వాడు నాకు పొద్దా, వాడేమో చేసినాడు రా, వాడంటే నాకు సరిపోదు, వాడినేమో దెబ్బ కొట్టాలి. ఇది కాదు. నువ్వు దెబ్బ కొట్టినా, ఒకవేళ నువ్వు దెబ్బ కొట్టలేకపోయినా మహానుభావుడు కొడతాడు వాడికి దెబ్బ. వాడి నుంచి నీకు ఏటు పడిందంటే, వాడి నుంచి నువ్వు దెబ్బ తిన్నావంటే మహానుభావుడు ఖచ్చితంగా కొడతాడు. కండ్లారా చాలా చూస్తాన్నాం స్వామి, చూస్తాన్నా మీరు మర్చిపో ఇది మర్చేక అయితాండలేదు మీ చేత. దయచేసి చూడు ఎట్లుంటుందో. నేను చెప్పినాను కదా, గడియారంలో ముళ్ళు అట్లే, సూర్యచంద్రులు అట్లే. వాళ్ళు ఒక చోటు ఉండరు, కాలము ఒక చోటు ఉండదు. మన పరిస్థితులు కూడా ఒక చోటు ఉండవు. మనము అదే ఉంది, అదే కుళ్ళే, అదే బాధే. కుళ్ళు అంటే ఏం తెలుసా స్వామి? దయచేసి అర్థం చేసుకోండి. ఎదుటి వ్యక్తి నీకు ఒక ఏటు కొట్టినాడంటే, ఒక ఏటు కొట్టేదానికి ప్రణాళిక తయారు చేసుకున్నాడంటే, ఆ ఏటు తగులుకోకుండా కాపాడుకో, అంతవరకే. వాడు ఏటు కొట్టినాడు, వానికి నేనేమన్నా చేయాలనేది అది మన మూర్ఖత్వం. ఎందుకంటానంటే, చేత అయిందా ఒకటి ఇచ్చేసి, చేత కానప్పుడు బాధ రిపీట్ చేసుకునే పని ఏదన్నా దాన్ని రిపీట్ చేసుకునేది మాత్రం మనిషికి చాలా ఆరోగ్యానికి మంచిది కాదు. చెప్పినాను కదా, నువ్వు ఉన్నావంటేనే నీ కుటుంబం విలువ. నువ్వే లేకపోతే నీ కుటుంబం విలువ ఎక్కడ ఉంటుంది? నువ్వేదో దెబ్బపడి ఏదన్నా హార్ట్ అటాక్ ప్రాబ్లమో ఏమన్నా వచ్చేసి సీరియస్ బీపీనో అదే ఇదే పెరిగి ఏమన్నా అయిపోతుంది మనకో చెప్పేది. నువ్వు మోసే బాధ అందరూ మోయాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళు. మళ్ళా ఇంటికి పెద్దోడు అని ఎందుకంటారంటే, తను తట్టుకోగలడు, నిలబడగలడు అని. తట్టుకొని నిలబడాలి, కానీ దాన్ని రిపీట్ చేసుకొని మాత్రం చేసుకోవద్దు దయచేసి. దానికి ఒక ప్రణాళిక రెడీ చేసి పక్క పెట్టేసి వదిలేసేయి. లేదు నీకు ఒక ప్రణాళిక లేదా, మహానుభావుని పైన స్వామి నువ్వేనప్ప ఉండవు, నువ్వే ఏం చేసుకుంటావు ఈ విషయానికి, నేను ఇంత మోసపోయినా నువ్వేం చేసుకుంటావు ఈ విషయానికి ఆయన చెప్పేసేయి. తప్పేం లేదు కదా. అది ఎవరికి ఏమీ లేకుండా వానికి దేవుడే స్వామి దిక్కు. ఆలోచన చేయండి బాగా, కొద్దిగా సీరియస్గా డీప్గా ఆలోచన చేయండి. వీడియోలు చూసినని చెప్పు, మాట్లాడినని చెప్పు, నేను ఏమి ఇస్తానంటే మీకు ఒక ధైర్యం ఇస్తాను, ఒక భరోసా ఇస్తాను అంతే. ఆ ధైర్యము భరోసా కూడా తీసుకోలేకపోతే ఎవరేం చేయలేరు. దయచేసి లైఫ్లో రిపీట్ అనేది ఏమీ చేసుకోవద్దండి. ఒకరిని తిట్టొద్దంటే దయచేసి. వాడు తప్పు చేసినాడో వాడు అనుభవిస్తాడు, అంతే మీ నోట్లో రావాల్సిందే. నా పక్క ధర్మం ఉందా, నాకు దేవుడు ఉన్నాడు. సృష్టికర్త నీ దగ్గర ఉన్నప్పుడు నీకెందుకు భయము, నీకెందుకు అవమానము, నీకెందుకు ఏంది? మహాభారతంలో ఒక విషయం చెప్పినాడు, బాగా ఆలోచన చేయండి. మహాభారతంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, అర్జున్తో యుద్ధం చేయంటే అర్జునుడు ఆ పక్క చూసి, ఎట్లా స్వామి వాళ్ళతో చేసేది, వాళ్ళు నా కొడుకులు, నా మనుమళ్ళు, నా అన్నదమ్మండ్లు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, మా పెద్దనాన్నగారు,
అంతా నా బావులు బామర్దులు వీళ్ళపైన నేను ఎట్లా బాణం వేసేది అంటే శ్రీకృష్ణుడు చెప్తాడు, చూడండి, నీ న్యాయం నువ్వు చెయ్యాల, నీ న్యాయాన్ని నువ్వు ఆపొద్దు అని తనకి ధైర్యం చెప్తాడు. ఎట్లా చెప్తాడు? నువ్వు మోసం జరిగింది, ఆ మోసం జరిగిన దానికోసం నువ్వు న్యాయం చెయ్యి. సచ్చేది వాడు కాదు, చంపేది నువ్వు కాదు. సచ్చేది వాడు కాదు, చంపేది నువ్వు కాదు. ఇవన్నీ జరుగుతా ఉంటాయి. కాకుండా పోతే దాన్ని సరి చేసుకుంటూ పోయే పని నాది. ఎట్లయిపోతుందంటే కుళ్ళు అనేది ఎంతవరకు ఉంటుందంటే బాగా ఆలోచన చేయడం. ఒక మామిడికాయ స్వీట్ ఉంటుంది, బాగుంటుంది. అది ఎంతవరకు ఉంటుంది, అది ఎంతవరకు మురిపిస్తుంది అంటే అది బాగుండేంత వరకే మురిపిస్తుంది. అది కుళ్ళిన తర్వాత దాన్ని ఎవరు ఆశించరు. దయచేసి అర్థం చేసుకోండి. మనిషి కష్టము, మనిషి బాధ, మనిషి అవమానం కూడా అట్లాదే. అది ఒకసారి కుళ్ళిందంటే అది ఏమిటికి పనికిరాదు. అది పనికిరాకోకుండా అయిపోతుంది. ప్రతి ప్రతి మనిషి కూడా నేను ప్రతి విషయంలో నేను అదే చెప్పేది ప్రతి ఒక్కరికి, దయచేసి ఆలోచన చేయండి. ఏమిటి పెద్ద విషయం, పెద్దగా ఆలోచన చేయద్దు. జరిగిపోతే నువ్వు, నీకు ఒక ఆశ్చర్యం అవుతుంది. జరిగి నేనేమంటానంటే మీ అందరికీ దయచేసి అర్థం చేసుకోండి. ఎట్లా ఉండే, ఎంత బాగా ఒక పెళ్ళైపోయా కూతురికి, ఎంత బాగా అతని కొడుక్కి పెళ్ళైపోయా, ఎంత బాగా ఇల్లు కట్టేసుకోండి, ఎంత బాగా వాళ్ళు ఏమీ లేకోకుండా వాళ్ళు ఈ పొద్దు ఇంత విలువగా బతుకుతారంటే దానికి కారణం ఏమంటే దయచేసి నువ్వు కాదు, నువ్వు ఒక ప్రయత్నం చేసేవాడు అంతే. నువ్వు ఆయన అనుగ్రహం లేకుంది మనం ఏమీ చేయలేము. దయచేసి అర్థం చేసుకో. దానికి ముందు వెనక పోయినా నువ్వు ఉండవు, ముందు పోయినా నువ్వు ఉండవు స్వామి. నేను ముందుకు పోతే నీకు ఏది జరగదు. దయచేసి నువ్వు దాన్ని పెద్దగా రిపీట్ చేసుకొని టెన్షన్ పడి నీకు ప్రెజర్ వస్తుంది తప్ప ఇంకోటి రాదు. ఒకడు ఏదో నీకు దెబ్బ కొట్టినాడంటే వాడు దాని తగ్గట్టుగా వాడికి పడే దెబ్బ వానికి పడుతుంది. చెప్తాను కదా, నువ్వు చేయకపోయినా మహానుభావుడు చేస్తాడు. ఆ రోజు యుద్ధము వాళ్ళు చేయకపోయినా ఆయన చేపించినాడు. అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసమే ఈ భగవద్గీతలో చెప్పిండేది. నేను యుద్ధం చేయను అంటే కూడా తనకి చేసే అట్లా తనకి ఏం చెప్పాలో అవి చెప్పి చేపించినాడు. అంటే ఎందుకంటే ఒక పాపం అనేది పండిందంటే అది నేను చెప్పిన కాయ బాగుండేంత వరకు, కుళ్ళిందంటే అది కిందికి పడిపోవాల్సిందే, అది పనికి రాకుండా అయిపోవాల్సిందే. ప్రతి మనిషి అంతే. ఒక పద్ధతి, ఒక హింసకి ఒక అద్దు ఉంటుంది, ఒక పాపానికి ఒక అద్దు ఉంటుంది. అది చెయ్యి దాటిందంటే ఖచ్చితంగా అది దాని కింద పడాల్సిందే, మానవుల నుంచి కింద పడాల్సిందే. దానికి వాడిని కోసం నువ్వు తిట్టుకొని నువ్వు చెడ్డోడైపోతావు. దయచేసి నీకు దెబ్బ కొట్టిన నువ్వు దయచేసి వాడిని మనసులో నుంచి తీసేయి. నా వైపు దేవుడున్నాడు, నన్ను అవమానించినావా సరే, నా వైపు దేవుడున్నాడు. నన్ను ఒక మాట అన్నావా సరే, నా వైపు దేవుడున్నాడు. నాకు ఒక సరైన ఏటు కొట్టిండావా కానీ నా వైపు దేవుడున్నాడు. ఆ సమయానికే వాడు గేటు కొట్టినాడంటే నువ్వు గేటు కొట్టి వదిలేసి, ఒకవేళ ఏటు కొట్టలేదంటే కూడా వదిలేసి, నువ్వు కొట్టకపోయినా మహానుభావుడు కొడతాడు. నేను అదే చెప్తాండేది. ఇంత సాగబీకి చెప్పాలంటే ఏమంటే ఉదాహరణలు కావాలంటే ఆ ఉదాహరణ కోసమే ఇంత చేయాల్సి వస్తుంది. ఉదాహరణలు ఎవరో చెప్తా వేయలేదు. ఎందుకంటే వీడియో స్టార్ట్ చేసిన నేను కాబట్టి దానికి చెప్పాల్సింది నేను. దాని గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉండేది. ఊరికి అనవసరంగా మనం చిన్న విషయాన్ని తీసుకొని పోయి పెద్దగా ఆకాశం అంతా తీసుకొని పోయి, నువ్వు ఎంత చెప్తాను కదా, ఎంత పైకి రాయేసినా కూడా అది మళ్ళీ కిందికి వచ్చి పడాల్సిందే. ఎంత పెద్ద సమస్య అయినా నువ్వు తీసుకుపోయేంత వరకు పెద్ద సమస్య అంతే, మళ్ళీ అది కిందికి రావాల్సిందే. ఈ ఈ భూమి పైన ఉండే మనకున్న శక్తి అంతే. వేరే శక్తుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. దయచేసి తెలుసుకోండి, ఆవేశపడకండి, అందరూ బాగుండాలనే కోరుకోండి. నీ బాగా ఆలోచించే, నీ శత్రువు నీకు మోసం చేసినానికి నువ్వు వాడికి ఒక పూట అన్నం పెట్టినావంటే వాడు ఎట్లయిపోతాడంటే వాడు చాలా ఇదైపోతాడు. అర్థం చేసుకోండి దయచేసి. నీకు దెబ్బ కొట్టినాడు వాడు, అట్లా నువ్వు మాట్లాడుకుని ఉండవు సరే, అట్లా వానికి భోజనానికి పిలిచి ఒక పూట భోజనం పెట్టినావంటే వాడు ఏమిరా నేను చేసిన తప్పు, నేను ఇంత తప్పు చేసినాను, వానికి వాడే కుళ్ళి కుసించిపోతాడు. అది మానవ జన్మలో ఉండేది. కొన్ని సరి చేసుకునేకి కొన్ని ఇవి ఉంటాయన్నమాట. నీ భోజనం తిన్నాడంటే నేను తెలుసో తెలియకో తప్పు చేసినా నన్ను మాత్రం దయచేసి క్షమించి నువ్వు మనసులో పెట్టుకోదంటాడు వాడు. భోజనం తినిన తక్షణమే, ఎందుకంటే వాడు తినింది నీ భోజనం.
వాడు దెబ్బ కొట్టింది నిన్ను, అవమానించింది నిన్ను, కానీ నీ భోజనం వాడు తిన్నాడు. దయచేసి దానికి వాడు చేతులు ఎత్తి దండం పెట్టాల్సిందని. అది జరుగుతుంది దయచేసి తెలుసు. కానీ వాడు నేను తప్పైంది అనుకోకుండా డైరెక్ట్ ముందర ఒక మాట అంటాడు, తెలుసో తెలియకో చేసినాను, నా మనసులో పెట్టుకోవద్దు దయచేసి అని ఒక మాట అంటాడు. ఇంకేం కావాలి నీకు? నీ ముందర చేతులు జోడించి అడిగినాడు కదా, అయిపోయా. దానికి విషయాన్ని ఎందుకు పెద్దగా సాగబెట్టుకోదండి, సాగు చేసుకొని పోండి. ఇదే మానవ జన్మ, మానవ జీవితం అంతే. ఎక్కడ లేని శక్తి మానవునికి ఉందంటే ఇదే ఉండేది. ఆ శక్తి ఆ మహానుభావుడు ఇచ్చిండే దానికి నువ్వు సంతోషపడాలా. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా. ఒక ప్రణాళిక ఉండాల లైఫ్లో. దానికోసమే నువ్వు ఎక్కడికి పోయినా ఏం చేసినా దేవుడు అనే వాడు ఒకడు టచ్ అవుతాడు నీ లైఫ్లో. నువ్వు ఏం చేసినా కూడా, నువ్వు 100 మాటలు మాట్లాడినా కూడా, నీకు పెద్దలు కూడా ఏమంటారంటే దయచేసి అర్థం చేసుకోండి, దేవుడు ఉన్నాడు పోరా, నీకు మంచి జరుగుతుంది పోరా. ఈ మాట ఖచ్చితంగా అంటావు, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్కరు ఇది ఫాలో అవుతారని, నలుగురికి మంచి చేస్తారని, ఇట్లా వీడియోలు నలుగురికి హెల్ప్ చేస్తారని, ఒక ధైర్యం లేనోడు, ఒక కోపిష్టికి ఒక కోపం అవసరం లేదని మీరు కూడా ఇది విని వాళ్ళకి చెప్పి నలుగురిని ఒక సరైన మార్గాలు తీసుకురావాలనేసి ఈ వీడియోలో. ఎందుకంటే ఏది శాశ్వతం లేదు భూమి పైన. చెప్తున్నాను కదా, ఏ బుడ్డీలు ఎప్పుడు ఆరిపోతాయో, యా చెట్టు ఎప్పుడు కూలిపోతుందో, దానికి ఏది గ్యారంటీ లేదు. ఉన్నంత వరకు మాత్రం మన మానవ జలంలో మనం ఉండాల్సిన విధానాలు మాత్రమే కొన్ని ఉన్నాయి. అది మనం ఫాలో అయికొని వెళ్ళిపోవాలంతే. నువ్వు వానికి దెబ్బ కొట్టినా చనిపోతావు, వానికి దెబ్బ కొట్టకపోయినా చనిపోతావు. వాడు నీకు దెబ్బ కొట్టినాడు, కానీ వాడు ఏ రకంగా వాడు దెబ్బ పడే వాడు కూడా పోతాడు. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని సరైన మార్గం నడచండి. ఆ మహానుభావుని ఆశీస్సులతో, ఆయన ఆశీర్వాదంతో, ఆయన నీడలో ప్రతి ఒక్కరు ప్రశాంతంగా మనశ్శాంతిగా బతకాలని కోరుకొని, ఈ ఛానల్ నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు ఏదన్నా మీ డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి దయచేసి. నేను ఒకటే అడిగేది, నచ్చితే మాత్రమే లైక్ చేయండి. ఊరికే లైక్ చేయమని చెప్పి నేను లైకుల కోసం అయితే ఈ వీడియోలు చేయలే. 10 మందికి తెలాలనేదే నా టార్గెట్. అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద.